కొమైనీ మరణించాడా లేదా? ఎందుకంటే ఇంతకుముందు అనేక సార్లు ఆయన చనిపోయాడని, లేదని ఇట్లాంటి ప్రచారాలు జరిగినాయి. ఆ తర్వాతన మళ్ళీ బయటకొచ్చేవాడు. మృత్యుంజయుడు అంటే కాదు, ఆయన్నసలు ఆ దేవుడిని ఎవరేం చేయగలరు అన్నటువంటి కోణంలో నడుస్తా ఉండేది. అయితే కొమైనీ తన ఎవరైతే సైనికాధికారులు తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక భవనంలో ఉన్న సందర్భంలో 40 మంది అత్యంత ముఖ్యమైనటువంటి సలహాదారులు, తర్వాతన సైనిక అధికారులు ఉండగా ఒక్కసారిగా విరుచుకుపడింది ఇజ్రాయెల్. ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ వేసి మరి పర్ఫెక్ట్‌గా అందరూ ఒక చోటకొచ్చేలా చేసి అటాక్ చేసింది. అది కూడా బంకర్‌లు అంటే ఆ బిల్డింగు లోపల దాదాపు ఆ బిల్డింగ్ కింద అడుగున 7 పొరలున్నాయంట. అంటే 7 అండర్ గ్రౌండ్ బిల్డింగ్స్ ఉన్నాయి పైన. పైన ఒక 10 ఉన్నాయట, కింద 7 ఉన్నాయట. అలాంటి భవనంలో పైన వాటిని పేల్చేస్తారు తప్పించి కిందకేం గాదు అన్నటువంటి విధంగా ఒక బంకర్ తరహా ఉన్నటువంటి ఒక పవర్‌ఫుల్ కన్‌స్ట్రక్షన్ మీదన నేను నిన్ననే ప్రస్తావించినట్టు, ఈ తెల్లవారుజామున ప్రస్తావించినట్టుగా బంకర్ బస్టర్ బాంబుల్ని 1 బై 1 అంటే వాస్తవంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గనక యాక్టివ్‌గా ఉంటే కష్టం చంపడం. ఎందుకంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివ్‌గా ఉంటే అక్కడికి మన మిస్సైల్ వెళ్ళే లోపే పేల్చేస్తే, మన యుద్ధ విమానం అక్కడ ఉండగానే పేల్చేస్తుంది. రష్యా దగ్గర నుండి చైనా దగ్గర నుండి తీసుకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎందుకు పనిచేయలేదో తెలియదు. ఒక బాంబు అక్కడ విమానాన్ని ఇలా నుంచోబెట్టి B-2 బాంబర్‌లో ఆ విమానంలో నుంచి ఒక బాంబు ముందు వేయటం. వేసేసి విమానం అవతలకెళ్ళిపోతుంది. ఒక ఫ్లోర్ పేలిపోతుంది. 2, 3 ఫ్లోర్‌లు పేలుతాయి. మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో బాంబు వేయడం. ఇట్లా కాకుండా ఒక తెలివైన ఎత్తుగడేసారు. ఎందుకంటే ఈలోపు కిందకి ఆళ్ళు తప్పించుకుంటారు. కాబట్టి ఒక B-2 బాంబర్ బాంబేసి ఎళ్తది. ఈలోపు ఇంకో B-2 బాంబర్ వచ్చి వేసెళ్తది. ఇట్లాగా వరుసబెట్టి బంకర్ బస్టర్ బాంబులు దాని మీదన వేసి అడుగు పొరల్లో ఉన్నటువంటి కొమైనీ ప్రాణాలు కోల్పోయాడన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ధృవీకరించింది. ఇది ఆయన మరణానికి సంబంధించినటువంటి ఫోటోని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా హైలైట్ చేస్తున్నారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇంతవరకు కూడా ఆయన బ్రతుకున్నాడని చెప్పేటటువంటి సంస్థ కూడా అంగీకరించింది. ఆయన మరణంతో పాటు 40 రోజుల సంతాప దినాలు, వారం రోజుల సెలవులు కూడా ప్రకటించింది. ఇందులో కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. అమెరికా ఇజ్రాయెల్ చర్యలు నేరపూరిత ఉగ్ర చర్య అని అభివర్ణించింది. త్వరలోనే ఇజ్రాయెల్ అమెరికా సైనిక స్థావరాల మీద చరిత్రలోనే అత్యంత తీవ్ర దాడి ప్రారంభమవుతుందని హెచ్చరించింది. దేశ రక్షణలో సాయుధ దళాలు, బసిజ్ బలగాలు ఐక్యంగా ముందుకు సాగుతాయని ప్రకటించింది. కొమైనీ అమరత్వం ప్రపంచంలోని అణచివేత శక్తుల మీద గొప్ప ఉద్యమానికి నాంది అవుతుందంటూ పేర్కొంది. దేశవ్యాప్తంగా 40 రోజుల సంతాప దినాలు అధికారికంగా ప్రకటించారు. కొత్త ఆధ్యాత్మిక నాయకుడిని కౌన్సిల్ ఆఫ్ అయతుల్లాస్ త్వరలో ఎంపిక చేస్తారని అధికారికంగా ప్రకటించారు.